నమస్తే, వెల్కమ్ టు కేకే బత్తి ఛానల్. నేను మీ యాంకర్ కిషోర్. ప్రస్తుతం మనం ఎక్కడున్నామో తెలుసా? 300 సంవత్సరాల చరిత్ర కలిగిన వేణుగోపాల స్వామి టెంపుల్ దగ్గర అయితే ఉన్నాం. ఇదైతే పర్లాకిమిడి గజపతి మహారాజు కట్టించిందంట. సాక్షాత్తు తనకు భార్య కట్నంగా ఇచ్చే అమౌంట్ తో కట్టించిందంట. అసలు దీని యొక్క చరిత్ర ఏంటో ఇక్కడ ఉండే కొంతమందిని అడిగి తెలుసుకుందాం. రండి. అయితే ప్రజెంట్ దీని యొక్క వివరాలు తెలుసుకోవడానికి మనం ఈ టెంపుల్కి అయితే రావడం జరిగింది. ఇక్కడ పంతులు అయితే వీళ్ళు మీడియా ముందుకు రావడానికి ఇష్టపడడం లేదు. సో ఇక్కడ ఒక పెద్ద ఆయన ఉన్నాడు, ఇతనికి మొత్తం తెలుసు, దీని యొక్క హిస్టరీ మొత్తం తెలిసి ఇతను అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్, మీ పేరు? నా పేరు పండుజన్న. నేను పర్లాకండి రాసుని. ఈవేళ రాధాదేవి పాదదర్శనం చేసుకుంటా ఇక్కడికి వచ్చాను నేను. ఓకే, అంటే ఈవేళ పాదదర్శనం చేసుకోవడానికి కారణం ఏంటి? రాధాదేవి అవుతుంది కృష్ణుడి తలకు ప్రియురాలు. అయితే ఏమిటి ఆవిడ కోరుకుందంటే, ప్రభు సంవత్సరంతో మీకే నమస్కారం పెడతాం, ఒక రోజు నాకు స్మరించుకోవటం లేదు అంటే ఈ రోజు రాధాదేవి పాదదర్శనం ప్రతి ఒక్కరు చేసుకోవాలి అని ఒక సామెత లాగా, ఒక కథలాగా నడుస్తుంది. ఈ రోజు ఎక్కువ ఉంటారు. అంటే సాధారణంగా ఇది ఎక్కువ ఒరిస్సాలోనూ ఎక్కువ ఉంటుంది. ఒరిస్సా కాదు, నార్త్ ఇండియాలో ఎక్కువ ఉంటుంది. మరి మీరు బృందావనం వెళ్ళారంటే ఈవేళ రాధా దర్శనం చేరుకోవడానికి అవకాశం దొరకదు మీకు, అంత జనాలు ఉంటారు. పూరిలో కూడాను కోవిల్ లోపల నుంచి రోడ్డు మీద కూడాను జనాలు క్యూ కట్స్ ఉంటారు. ఎప్పటి వరకు? రాత్రి 8 వరకు. 8 తర్వాత వెళ్తేనే ఫ్రీ దర్శనం అవుతుంది, కానీ ఈ లోపు ఫ్రీ దర్శనం అవ్వదు. అది గొప్పతనం. అది ఇప్పుడు ఎక్కడైనా ఇయర్లీ వన్సే రాధాదేవి పాదాలను చూపెడతారు, సంవత్సరానికి ఒకసారి. అంటే ప్రతిరోజు రాధాదేవి కృష్ణుడి తల్లికి ప్రియురాలే, కానీ ఆవిడ దర్శనం పాదదర్శనం వీళ్ళు చేసుకోవాలి. పాదదర్శనం ఈవెన్ కృష్ణుడు కూడా దర్శనం చేసుకుంటాడు. నాది ఇప్పుడు వెళ్లే ముందు ఫోటో చూపిస్తాను మీకు. కృష్ణుడు రాధాదేవి పాదాలు పట్టుకుని ముట్టుకుంటాను అనమాట. ఇది ఎవరు కట్టించారు సార్ ఈ టెంపుల్? పర్లాకండి మహారాజు శ్రీ 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 కృష్ణ గజపతి నారాయణ దేవ్ గారు అతను కట్టించారు. 300 సంవత్సరాలకు ఎక్కువైందంట. ఎక్కువైంది అంటే వాళ్ళ తన తాతగారు ఏమైనా వచ్చి స్థాపితం చేశారు, కృష్ణ గజపతి గారు ఫినిషింగ్ చేశారు. ఇది పూర్తిగా అంటే కొంచెం శిథిలావస్థలు వచ్చేస్తుంటే ఎందుకు ఎలాగైందంటే, కొన్ని 100 ఎకరాలు దీనికి రాజుగారు ఇచ్చారు, కానీ రైతు అన్ని తినేశారు. ఒకసారి లోపలికి వెళ్ళి సార్, ఇప్పుడు పూజారి ఎందుకు మీడియా ముందుకు రావాలి? పూజారి అంటే ఈ ఊరు అతను. ఈ ఊరు ఎవరు చెప్పగలరు చెప్పండి? నేను పై రోడ్డు కాబట్టి రైతుల దగ్గర చెప్పగలను, కానీ అతను ఈ ఊర్లో ఉంటున్నాడు. అతను ఎలా చెప్పగలడు? రైతులు తనకి మహారాజు ఇచ్చిన పొలాలన్నీ ఈ ఊర్లో మెడ్డిశారు, అందరూ జాగా కూడా మెడ్డిశారు. ఏమి లేదు, కోవిల ప్రాంగణం మాత్రం మిగిలి ఉంది. అంటే కొన్ని 100 ఎకరాలు చాలా మంది మెడ్డిశారు. ఎలాగైపోయింది దేవుడి పరిస్థితి? ఎలాగైపోయింది అంటే లాస్ట్ కి దేవుడు కూడాను బీదవాడు అయిపోయాడు. అంటే కొన్ని రూమర్స్ కూడా విన్నాం, దీన్ని కూడా కొలప్స్ చేయడానికి చాలా మంది ట్రై చేశారు అని. అలాగా కాదు, కొలప్స్ అయిపోయింది. మా తాలూకా పర్లకిండి నుంచి ఒకసారి కాలేజీలో పనిచేసిన ప్రిన్సిపల్ లెక్చరర్ ఒకరు శివరామకృష్ణ అని, అతను ఏమన్నా వచ్చి కోవిలికి ఒకరోజు దర్శనానికి వచ్చాడు. అతను వచ్చి కొన్ని లక్షలు ఖర్చు పెట్టి పూర్తిగా రిపేర్ చేశాడు. ఈ స్థాయికి రావడానికి కూడా కారణం అతనే, శివరామకృష్ణ అనేసి తెలుగు అతను, లెక్చరర్ పర్లకిండి ఎస్కేసి కాలేజీలో ఉంటుంది. అతను ఏమన్నా వచ్చి రిపేర్ చేశాడు. రిపేర్ చేయడం వల్ల అలాగొచ్చింది. తర్వాత మేము పెళ్ళప్పుడు రథయాత్రకు వస్తే, ఇక్కడ యాత్రకు వస్తే, డోల యాత్రకు వస్తే అంటే జనాలు ఉండేవాళ్ళు కదా, నడ్డానికి కూడా దాగా ఉండేది కాదు. మాకు బాగా జ్ఞాపకం. తర్వాత ఈ కోవిల్లో కానీ ఒకసారి తిన్నాం అనుకోండి, ఆ రాజంతా నెయ్యి వాసనే ఉండే చేతులు. ఇక్కడ భోజనం చేస్తా అంట రోజు మొత్తం నెయ్యి వాసనే ఉంటదంట. అది కారణం ఏంటి సార్? అంటే అంత పవిత్రంగా ఉండేది నెయ్యి, అంత అంటే కరెక్ట్, అంటే ఒరిజినల్ నెయ్యి చేసి వంట చేసేవాడు. ఒకసారి తిన్నాం అనుకోండి, రోజంతా చేయలో వాసన వస్తుంటాను. ఆ రోజు అది ఉండి అన్నట్టు. ఇప్పుడు మరి అలాగే అయిపోయింది. అలాగా కోవిలి దేవుళ్ళు బిజీ అయిపోయి బిజీ. కోవిలు కూడా బిజీ కోవిలు అని కాదు, అన్ని కోవిలు కూడా అలాగే అయిపోయి. సార్ మధ్యలో ఇది ఎందుకు సార్? ఇది మధ్యలో గేట్ పెట్టడానికి కారణాలు ఏమైనా ఉన్నాయా? అంటే దర్శనానికి అంటే కొంచెం దూరం నుంచి రావాలని, మనుషులు తాలూకా పొల్యూషన్ తగలకూడదు, విగ్రహాలకి ఏమైనా డ్యామేజ్ అవుతుందని కొంచెం దూరం ఉందని దర్శనం చేసుకుని చేస్తుంటారు. ఈవేళ మాత్రమే లోపలికి విడిచేస్తాం. అంటే లోపల నుంచి చూసుకుంటే ఈ గుడి మాత్రం చాలా స్వచ్ఛంగా ఉంది, బయట నుంచి చూసుకుంటే మాత్రం శిథిలాలు పాడైపోయినట్టుగా ఉంది. దీనికి చాలా పాడైపోయింది. చాలా మటుకు అలాగేందంటే మీద చెట్లు మొలిచిపోయాయి.
చెట్టు మనిషి మా ఊరు చెప్పాను కదా లెక్చర్ అనేసి శివరామకృష్ణ అనేసి అతను దర్శనకు వచ్చాడు. దర్శనకు వచ్చి దీనికి ఏం చేస్తుంటే కొంచెం అంటే కొన్ని లక్షలు ఖర్చు పెట్టి చెట్లన్నీ తీసి అన్ని కలర్స్ వేసి చాలా బాగా తయారు చేశాడు. అంటే గుడి చూడడానికి చాలా పెద్దది, కాకపోతే దీనికి మనకి దేవస్థానం నుంచి గానీ పొలిటీషియన్ నుంచి గానీ ఎటువంటి సపోర్ట్ లేదు. ఏ సపోర్ట్ లేదు. రాజకీయ పరంగా ఎవరు సపోర్ట్ లేదు. తర్వాత ఈ ఊర్లో వాళ్ళు కూడా పెద్దగా సహకరించడం లేదు. అంటే చూడండి, ఇక్కడ ఒక ఈవేళ పర్లాకేడులోని నేను ఎందుకు వచ్చాను అంటే, నేను ఒక అవిటివాడిని కాబట్టి నీ క్యూలో వెళ్ళలేను. అంత దర్శనం జనం ఉంటారు కాబట్టి ఇటు వచ్చాను నేను. ఇవాళ పాదర్శనం చేసుకుందామని ఇటు వచ్చి ఎందుకు అంటే, పర్లాకేడు అంత జనం ఉంటారు, వర్షాలు అంత జనం ఉంటారు. నాట్ ఓన్లీ పర్లాకేడు, వర్ష మొత్తం జనం ఉంటారు, బాగానే ఉంటారు. ఎక్కువ వర్ష మొత్తం కొలిసేది మొత్తం ఈ భగవంతుడిని. తర్వాత రథ దోళయాత్ర నాడు కూడా పర్లాకేడు వాళ్ళే ఎక్కువ దర్శనం వస్తాను. ఇక్కడ మ్యాక్సిమం ఇది ఆంధ్రకి ఒడిశాకి బోర్డర్ లో ఉందండి. ఇక్కడ మ్యాక్సిమం ఇక్కడ ఏమంటారు అంటే జగన్నాథ స్వామి టెంపుల్ అని అంటారు, బట్ ఇది రాధాకాంత్ మాట. రాధాకాంత్ మాట అంటే రాధా గోవింద, రాధా లక్ష్మీదేవి గోవిందుడు కలిపి ఇది ఉన్నారు. అంటే దీనికి ఒక చరిత్ర ఉందనుకుని విన్నాను సార్. మీరు ఇక్కడికి రావచ్చు, మీరు చూడొచ్చు లోపల విజువల్స్. అక్కడ కృష్ణుడు ఉన్నాడు, రాధాకృష్ణుడు ఉన్నారు. ఈ రోజు అయితే రాధాదేవి యొక్క పాదాలు అయితే దర్శనం మీకు లోపలికి వెళ్ళి అయితే చూపెట్టడం అయితే జరుగుతుంది. ఖచ్చితంగా రాధాదేవి ఆవిడ పాదాలు దర్శనానికి ఓపెన్ చేస్తారు ఇవాళ. ఇవి రుక్మిణీదేవి కాబట్టి పూర్తిగా కప్పుడైంది పాదాల వరకు. రాధాదేవి ఉన్నారు. అంటే ఈవేళ మాత్రం రాధాదేవి పాదాలు దర్శనం చేసుకోవాలి. అంటే కార్తీక మాసంలోని, కార్తీక మాసం అవుతుంది పవిత్రమైన మాసం, హిందువుల తాలూకా పవిత్రమైన మాసం. ఈ రోజులోని ఒక్కరోజైనా సరే రాధాదేవి పాదాలు దర్శనం చేసుకోవాలి అని ఉన్నది. అది రుక్మిణీదేవి పాదాలు అయితే మొత్తం కప్పుడుబడి ఉన్నాయి, రాధాదేవి పాదాలు మాత్రం అంటే ఈ రోజు ఖచ్చితంగా ఇయర్లీ ఒక్కసారి అయితే దర్శనం చేసుకోవాలి అనే నియమం అయితే పెట్టారు. సార్ దీనికి ఒక చరిత్ర ఉందని విన్నాను సార్. ఇది పర్లాకేమిటి రాజు గారు, అతను దీన్ని కట్టడానికి ముఖ్య కారణం ఏంటి? తన వైఫ్ తెచ్చిన అమౌంట్ తో కట్టారని విన్నాను. డబ్బులు అయి ఉండొచ్చు, నేను అది చెప్పలేను. నేను రాజుగారు అంటే వాళ్ళ భార్య తలకు డబ్బులు ఖర్చు పెట్టి విన్నాను అనమాట. అలాగా పూర్తి చేశారు కోవిలిపోదు రాజుగారు. అంటే వాళ్ళ తాతగారు కృష్ణ గజపతి తాతగారు ఆరంభించారు, కృష్ణ గజపతి గారు ఇచ్చారు. కృష్ణ గజపతి అంటే ఏంటంటే వాళ్ళ తల్లి తండ్రి చిన్నప్పుడు చనిపోయారు. రాజుగారు సంపద అంతా బ్రిటిష్ గవర్నమెంట్ ఉండిపోయింది. బ్రిటిష్ గవర్నమెంట్ ఏం చేసింది, ఎప్పుడైతే ఇతనికి వయసు వచ్చిందో అప్పుడు ఇతను ఏం చెప్పారంటే, అతని డబ్బులు బోర్డు అపరిమితంగా ఉండిపోయి, ఆ డబ్బులు ఇవ్వాలి అంటే నువ్వు ఏమైనా సరే ప్రజా ప్రయోజన పనులు చేయాలని చెప్పారట. ప్రజలకు పని చేయాలి. అది ఏం చేయాలి అతను? అలాగే మొత్తం మీద సాగరాలు 18 సాగరాలు ఉన్నాయి. అన్ని దేవుడి పేరు, రామసాగరం, శివసాగరం, కృష్ణసాగరం, రాధసాగరం, గజపతి సాగరం, ఇలా కలిసి 18 సాగరాలు ఉన్నాయి. ఇక్కడ గారబంధన ఊరొకటి ఉంది. గారబంధ అనే ఊరొకటి ఉంది వరుస. కానీ గారబంధ అంటే అర్థం ఏంటి తెలుస్తుందా? గార అంటే 11 చెరువులు. ఆ ఊరి పేరు 11 చెరువులు అంటారు. దాని గారబంధ అని పేరు ఉందంటారు. అలాగే రాజుగారు అవన్నీ పిలిచారు. ఇదే కాదు, మొకలింగం కూడా పర్లాకేడు మహారాజు గారు కట్టారు. పర్లాకేడు శ్రీమొకలింగం పర్లాకేడు రాజు గారు కట్టారు. ఎందుకంటే అక్కడ వరకు బార్డర్ ఉండేది. అది స్థలపురం చాలా బాగా ఉంటుంది, చాలా బాగుంటుంది. అది కనీసం ఒక అరగంట వచ్చి చెప్పాలంటే. అయితే ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి మీకు రాధాదేవి యొక్క పాదాలు చూపట్టే ముందు ఈ గుడికి ఇంకొక ప్రతిష్ట అయితే ఉందండి. గుడి చుట్టూ 3 అవతారాలు అయితే ఉంటాయంట. ఒకసారి అవతారాలు మీరు మాకు పరిచయం చేస్తారా? మీరు చూస్తున్నది టెంపుల్ యొక్క శిల్లాలు 300 సంవత్సరాల నుంచి అయితే ఉన్నాయి. 300 సంవత్సరాలు సార్ ఇంకా ఎక్కువ అవుతుందా? 300 సంవత్సరాలకి ఎక్కువ అవుతుందంట. ఇవి మొత్తం ఇవి చూసుకోవచ్చు, మొత్తం రాయితోనే కట్టారు. బట్ పైన మాత్రం పెయింటింగ్ మాత్రం న్యూ పెయింటింగ్. ఇది 3 అవతారాలు ఉన్నాయి. ఈ గుడి చుట్టూ 3 అవతారాలు. వరావతారం చూడండి దగ్గర నుంచి మీరు చూపిస్తాను. చూపించు దగ్గర షార్ట్ చేయండి. ఇది వరావతారం. ఈ 3 అవతారాల వల్ల ఏమైనా ప్రయోజనాలు అంటే కోరుకున్న కోరికలు తీరితే అలాంటివి ఏమైనా ఉన్నాయండి? మానసికంగా ఎవరైనా ఏమైనా కోరుకుంటే అందుకనేసి 3 అవతారాలు పెట్టారు. అంటే 10 అవతారాలు కూడా పెట్టడం లేదు, 3 అవతారాలు మాత్రం పెట్టారు. ప్రస్తుతానికి అయితే మనం చూస్తున్నది వరాహ అవతారం. తర్వాత ఇంకో అవతారం ఉంది, ఒకసారి చూద్దాం రండి. నరసింహావతారం, వామన అవతారం. ఓకే, నరసింహస్వామి. ఇది నరసింహస్వామి అవతారం అండి. నరసింహస్వామి మీరు చూసుకోవచ్చు, ఇది నరసింహస్వామి అవతారం. ఇవి కూడా అప్పటి నుంచి ఉన్నాయి. అప్పటి నుంచి ఉన్నాయి. మధ్యలో స్థాపించిన కలర్ వేసారు. ఇవన్నీ చూసారు, కలర్ వేసారు. ఇప్పుడు
కొంచెం అంటే కలర్ వేయడం వల్ల చూడండి కోవిలి కొంచెం మీరు. డెకరం వచ్చింది, చూడడానికి అందం అనేది ఉంచింది. లేకపోతే మరీ దీనిగా ఉండేది. అంటే వర్షం పడితే కొంచెం నిల్చోలేకపోయేవాళ్ళం మేము. నేనంటే నాకు అలవాటు ఏంటంటే నేను ప్రతి 2 నెలలు ఒకసారి వస్తాను గ్యారెంటీగా. వామన అవతారం ఇది. వామన అవతారం మీరు చూడొచ్చు. వామన అవతారం ఇది. ఈ పైకి ఒక కాలు, కిందకు ఒక కాలు ఉంది. అయితే ఈ 3 అవతారాలని దర్శనం చేసుకుంటే మానసిక ఒత్తిడి తగ్గుతుందని అయితే ఇక్కడ ఉన్న వాళ్ళ యొక్క నమ్మకం. ఒకే ప్రదక్షిణ చేస్తారండి? ఒకే 3 సార్లు చేయొచ్చు. ఓకే సార్, 3 సార్లు 3 ప్రదక్షిణ 3 దేవుళ్ళు కాబట్టి 3 సార్లు చేయొచ్చు. ఎవరు దీన్ని బట్టి ఈ వామన అవతారం పైన బ్రహ్మదేవుడు బ్రహ్మదేవుడు ఉన్నాడు. ఆ, ఏంటంటే దానికి కారణం ఏంటంటే చూడండి ఒకసారి. ఇక్కడ చూడండి మీరు, ఈ కాలుకైతే బ్రహ్మదేవుడు ఉన్నాడు. బ్రహ్మదేవుడు ఉన్నాడు. ఉమ్, అదేంటంటే ఎప్పుడైతే ఉమ్. చెప్పండి సార్. బ్రహ్మదేవుడు ఉమ్, ఎప్పుడైతే మహావిష్ణువు వామనావతారం ఎత్తినప్పుడు ఉమ్, 3 లోకాలు పాదాలు కప్పిస్తాడు అనమాట. అవును. అందులో ఒక పాదం వచ్చి బ్రహ్మలోకానికి వెళ్ళింది. ఉమ్, అప్పుడు బ్రహ్మదేవుడు ఏం చేస్తాడంటే అతను పాదాలు కడుగుతాను అని ఉమ్, కమండలో నీళ్లు అక్కడ పోసాడు. ఉమ్, ఆ కమండలో కొన్ని బిందువులు అయ్యాయి కానీ పాదం కడగలేదు. అంత పెద్ద పాదం కడగలేకపోయాడు. అవును. కడగలేకపోయారు కాబట్టి అది ఆ కోరిక ఉండిపోయిందని అది చూపిస్తున్నాడు. అది రామావతారంలో తీర్చుకున్నాడు అతను. ఓకే, గ్రేట్ సార్. ఇప్పుడు కొన్ని శృంగార ప్రతిమలు ఉంటాయి సార్ కొన్ని దేవాలయాల పైన. దాని యొక్క కారణం ఏంటి అసలు? ఎందుకు ఉంటాయి అలా? అంటే శృంగారప్రతి ఎందుకు ఉంటారంటే మీ మనసు చెల్లించకూడదు, ఓకే. వాటి మీద దృష్టి వెళ్ళకూడదు. మీకు. ఉమ్, అది మీ దృష్టి ఇక్కడే ఉండాలి, దీని మీదకి వెళ్ళకూడదు. ఉమ్. అంటే మనిషి తాలూకా నువ్వు దేవాలయంకి అడుగు పెట్టిన తర్వాత ఎలా ఉన్నావు అని ఎలా ఉన్నామని పరీక్షించడానికని పెడతారని ఓకే. నేను అనుకుంటున్నాను. అలాగా. ఉమ్. ఎందుకంటే అంటే బయట ఉండే టాక్ ఏంటంటే చాలా మంది, అంటే మీకు ఎందుకు అడగడం అంటే ఇప్పుడు వచ్చే యువకులు, ఇప్పుడు వచ్చే కుర్రాలు యొక్క బ్రెయిన్ ఎలా ఉందంటే దేవాలయం దగ్గరకు ఆ భూత బొమ్మలు ఉన్నాయి ఏంటి అనే ఆలోచనతో ఉన్నారనమాట. తెలియక అంటే వాళ్ళకైతే తెలియదు. చిన్నపిల్లలు అంటే యువకులు అంటే దాని అర్థం ఏంటంటే చిన్నపిల్లల అర్థం. ఎంతవరకు అయితే వాళ్ళకి పెళ్లి పడగలు కాదో అంతవరకు వాళ్ళకి బుద్ధి జ్ఞానం రాదు అని అనుకుంటాం మనసులోనే. కాబట్టి రకరకాలుగా అలా అనుకుంటారు, కానీ అది ఉద్దేశం అది కాదు. ఇక్కడ దేవుడి దగ్గర ఉంది, అక్కడ భూతబొమ్మ ఉంది అంటే అర్థం ఏంటంటే భూతబొమ్మ మీరు చూడకూడదు, దేవుడే స్మరించు, దృష్టి మాత్రం దేవుడి మీదే పెట్టు అని లెసన్ ఇవ్వడానికి ఇలా పెడతారు. సార్ అదేంటి సార్, ఆ శిథిలాలు మొత్తం గుడి చుట్టూ చూసుకుంటే మొత్తం పాడైపోయింది. శిథిలాలు ఇవన్నీ అంటే అనాథ పిల్లలు ఇక్కడ ఉంటూ భోజనాలు ఇక్కడ చేస్తూ చదువుకునేటువంటి వాళ్ళు, పై ఉన్న చుట్టుపక్కల వాళ్ళు చిన్న చిన్న జాతి వాళ్ళు, చదువు బీద వాళ్ళు, వాళ్ళు వచ్చి ఇక్కడ ఉండి పడుకొని తినేసి మటన్లు తిని చదువుకునే ఉంటారు. వాళ్ళ కోసం అలా కట్టించారు. అది ఎలాగైంది, లాస్ట్ ఎలాగైపోయింది, ఆ పిల్లలు దూరం అయిపోయారు. తర్వాత గవర్నమెంట్ ఆఫీసులు ఇవన్నీ చుట్టూ ఆఫీసులు ఉండేవి లోపల. మెలపుడు 2 ఆఫీసులు, చేపలు 2 ఆఫీసులు ఉన్నాయో అన్ని లోపలే ఉండేవి. అలాగే కారిపోవడం అలా కూడా కొంచెం రిపేర్ చేయలేకపోయారు, పూజారులు వదిలేసి వెళ్ళిపోయారు, కాల్చి వెళ్ళిపోయారు. సో మీకు ఫండ్స్ కూడా రాకపోవడం వల్ల ఇది అంతే. మరి రాజుగారికి ఏంటంటే వాళ్ళకున్న ఆస్తులే పోయాయి. అవును. వాళ్ళు ఏంటంటే అదేంటే దానికి ఏంటంటే వాళ్ళు ఏదో గవర్నమెంట్ ఇచ్చిన డబ్బుతో బతికినటువంటి వాళ్ళు, వాళ్ళు ఏం చేయలేరు. ఇప్పుడు పర్లాగని ప్యాలెస్ అనుకోండి, ఊరు వాళ్ళందరూ చందాలు ఇచ్చుకొని నిలబెట్టి రిజర్వేషన్ కడుతున్నాం. ఇప్పుడు నిన్ననేమని వచ్చి పర్లాకి ఎమ్మెల్యే అతనికి 50 లక్షల రూపాయలు ఇచ్చారు. అందరూ కూడా, నేను కూడా కొంత ఇచ్చాను. అలాగే అందరూ ఎవరికైనా శక్తిని బట్టి, అంటే భక్తిని బట్టి శక్తిని బట్టి భక్తి అంటారు కదా, అలాగే ఎవరికి ఎంత కావాలో అలాగే అందుతున్నారు. సార్ ఇప్పుడు మీ అధ్యాయ ప్రకారం చూసుకుంటే ఈ టెంపుల్ నిర్మించారు. ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే మీ యొక్క అభిప్రాయం పరంగా ఇది నిర్మించడానికి ఎంత అమౌంట్ ఖర్చు అయి ఉంటుంది అంటారు? చూడండి, ఆ రోజుల్లోన ఇప్పుడు ఏంటంటే నేను బ్యాంకులో, స్టేట్ బ్యాంకులో పనిచేసేవాడిని. నేను బ్యాంకులో పనిచేసేటప్పుడు 70, అప్పుడు నాకు ఆ రోజులు 7 రూపాయలు ఇచ్చేవాళ్ళు జీతం ఒక రోజుకి. ఇప్పుడు 700 ఇస్తున్నారు. అంటే ఆ ప్రకారం చూసుకుంటే ఎంత డబ్బులు అవుతాయి దక్కేసుకుంటే. కాబట్టి అప్పుడు వాళ్ళకి చెప్పలేము మనం, ఎందుకంటే ఈ రోజుల్లో అవ్వాలంటే కొన్ని 100 కోట్లు అవ్వాలి. ఇప్పుడు ఇంతకిద్దరు సగం కోట్లు అవుతుందేమో జగన్నాథం కడుతున్నాం, అది కోట్ల ఖర్చుతో అవడం లేదు. ఇది కట్టాలంటే 800 కోట్లు అవుతుందో అయి ఉంటుంది అంటారు. అది ఇప్పుడు కట్టించాలంటే చాలా ఎక్కువ అమౌంట్, 100 కోట్లు అవ్వాలి. కట్టలేరు కూడా, ఎందుకంటే ఈ శిల్ప జాతీయ రాదు. అంటే ఎలా చేస్తారంటే మామూలుగా ఈవేళ పనులు చేస్తారు, కానీ ఈ శిల్పాలు తగ్గించేస్తారు. ఒక ప్రదక్షిణం అయితే అయింది. మనం లోపలికి వెళ్ళి రాధా కృష్ణులను అయితే చూద్దాం. కొన్ని విషయాలు గురువు గారు కూడా మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఒకసారి వెళ్ళి తెలుసుకుందాం. మీరు చూడొచ్చు అక్కడ రాధాకృష్ణులు ఉన్నారు. అక్కడ రాధాదేవి యొక్క కాలు పాదాలు అయితే చూపడం జరుగుతుంది మీ అందరికి. దాని గురించి కొన్ని విషయాలు అయితే ఇక్కడ మనకి గురువు గారు ఉన్నారు, అతను అడిగి కొన్ని తెలుసుకుందాం. సార్ అక్కడ 3 విగ్రహాలు ఎవరు? కృష్ణుడు, లక్ష్మీదేవి, రాధ.
సో లక్ష్మీదేవి యొక్క పాదాలు ఎందుకు కృష్ణుడి తాలూకా భార్య కాదు, అవును. ప్రియురాలు మాత్రమే. వాళ్ళ ప్రేమ అంటే అతి పవిత్రమైన దాన్ని భావించాలి కానీ దానికి వేరేగా ఉద్దేశంగా భావించడం వీలు లేదు. అలాగా చేరుంటది. అందుకని ముగ్గురు దేవతలు. గర్భగుడి లోపలికి అయితే మేము రావడం జరిగింది. గర్భగుడి లోపల రాధాకృష్ణ లక్ష్మీదేవి అయితే ఉన్నారు. అక్కడ మీకు లలితాదేవి, సారీ అండి లక్ష్మి అన్నాను, లలితాదేవి అంట. అక్కడ మీకు రాధాదేవి యొక్క పాదాలు అయితే మీకు జూమ్ చేసి చూపెట్టడం జరుగుతుంది. మీరు చూడొచ్చు చాలా క్లారిటీగా. ఎందుకంటే మీకు ఇలా చూపెట్టడం జరుగుతుందంటే ఇయర్లీ ఒక్కసారి, సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ఇక్కడ రాధాదేవి పాదాలు అయితే చూపెడతారు కనుక ఎంతో భాగ్యం చేసుకుని ఉండాలి. మీరు ఇప్పుడు చూస్తున్నది కృష్ణచంద్ర గజపతి గారు, అంటే ఇతని తాతగారు కట్టించిన టెంపుల్ అనమాట ఇది. దీని చుట్టుపక్కల ప్రాంగణంలో కొన్ని వందల ఎకరాలు అయితే దీనికి రాసివ్వడం అయితే జరిగింది. సరే, ఇక్కడైతే కొన్ని రూమర్స్ అయితే ఉన్నాయి. ఏంటంటే ఇక్కడ కొంతమంది రావచ్చు, కొంతమంది రాకూడదు. అంటే లైక్ అన్న తమ్ముళ్ళు, అక్క తమ్ముడు అలాంటి వాళ్ళు రాకూడదు అనే రూమర్స్ అయితే ఉన్నాయి. ఎలాంటి అది ఎంతవరకు నిజం? భగవంతుడి దగ్గరికి ఎవరు కూడా వెళ్ళకూడదు అని ఎప్పుడు ఎవరు అన్నది వీల్లేదు, అనలేరు కూడా. ఎవరైనా సరే కృష్ణుడు సర్వాంతర్యామి, అందరికి వెళ్ళడానికి ఏముంది? లక్ష్మీదేవి జగతికి మాత, జగానికి తల్లి, తల్లిదండ్రులకు వెళ్ళడానికి ఎవరు వద్ద అంటున్నారు? ఇవాళ రాధాదేవి భగవంతుడి తాలూకా ప్రియురాలు, అందరికి వెళ్ళడానికి ఎవరు వద్ద అంటారు? ఎవరు వద్దనగలరు? వద్దడానికి అవకాశం ఉందా? ఎవరు వద్దలేరు. అలాంటి ఒట్టి మాటలు అవన్నీ, అలాంటి రోమర్లు నమ్మకండి, అలాంటివన్నీ పెంచకండి కూడా. అది రోమరే కానీ అది అందరికి వీలు లేదు. ఎక్కువగా యువకులు అట్రాక్షన్ చేస్తుంది సార్ ఈ ప్లేస్. ఎక్కువగా యువకులు వచ్చే అవకాశాలు ఉన్నాయి, వస్తున్నారు కూడా. మాతగారు టైం పాస్ వస్తున్నారు కానీ యువకులు అంటూ రావాలని స్టేట్ కాదు. యువకులు రావాలని కానీ యువకులు రాకూడదని కానీ అలాంటి పెట్టలేదు. ఎవరైనా రావచ్చు. ఆ యువకులు అంటే టైం పాస్ అవ్వడానికి పాతగారి కోసం వస్తున్నారు కానీ కోవిల కోసం అంటే రావడం లేదు. ప్రశాంతతగా అయితే ఇక్కడ మేము వచ్చిన అడుగు పెట్టిన నుంచి చూస్తున్నాం. మాకైతే చాలా ప్రశాంతత ఉంది. ఇక్కడ ప్రశాంతం అనిపిస్తుంది, ప్రశాంతత ఉంది. వేరే ఆలోచనలు కూడా రావడం. చెప్పాను కదా, నేను నా తాలూకా నా పర్లగడు నేను వచ్చేస్తున్నాను. నేను స్టేట్ బ్యాంక్ పనిచేసి రిటైర్ అయిపోయాను. ప్రతి నెల 1-2 సార్లు అట్లా పూజ నాకు పరిచయం అయిపోయాడు. అలా నేను వస్తాను, వచ్చి దర్శనం వెళ్తాను. అంటే ఎండాకాలం కాబట్టి భయపడే పేషెంట్ అయిపోయాను. ఎండాకాలం కాబట్టి భయపడి రావడం మానేశాను. ఇప్పుడు కొంచెం తగ్గింది కాబట్టి కొంచెం చల్లగా ఉంది కాబట్టి ఇవాళ రాధాదేవి పాదర్శన చేసుకుందాం అని వచ్చాను నేను. థ్యాంక్ యూ సార్. మీరు ఇప్పుడు వరకు మాకైతే చాలా సమాచారం అయితే ఇచ్చారు. ఇంకా ఏంటంటే సార్, ఈ గుడి డెవలప్ చేయడానికి కోసం ఎవరైనా దాతలు ఉంటే, ఎవరైనా ఉంటే మీకు నెంబర్ ఇస్తాం. స్క్రీన్ పై అయితే కొంచెం ఒక నెంబర్ అయితే ఇస్తాం. ఆ నెంబర్కి మీరు వేయొచ్చు. మీకు ఎంత అమౌంట్ ఇస్తారో ఆ అమౌంట్ ని మీరు మెసేజ్ రూపంలో కూడా పెట్టచ్చు, కామెంట్ రూపంలో పెట్టచ్చు. ఆ కామెంట్ ని మళ్ళీ మీకు అదే అమౌంట్ ని మీకు ప్రతి రూపాయి లెక్క పెట్టి మరీ ఈ గుడికి వచ్చి మీకు అందజేయడం అయితే జరుగుతుంది. థ్యాంక్ యూ అండి. చూస్తూనే ఉండండి మరికొన్ని మంచి వీడియోస్ కోసం. అలాగే మంచి మంచి దేవాలయాలను అయితే మీకు పరిచయం చేయడం జరుగుతుంది. చూస్తూనే ఉండండి కేకే టీవీ ఛానల్. నేను మీకు